ప్రాణం పోయినా సరే మకర రాశి వారు ఈ పేరు గల స్త్రీని అసలు వదిలిపెట్టకండి. 1000 కోట్లు ఇచ్చినా మీకు కలగబోయే అదృష్టాన్ని పుట్టించిన ఆ దేవుడు కూడా ఆపలేడు. అసలు మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరు ఏ పేరు గల స్త్రీని అసలు విడిచిపెట్టకూడదు. వీరికి ఏ స్త్రీ వీరి జీవితంలో చాలా మార్పును తీసుకురాబోతుంది. వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతూ ఉంది అన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా ఇప్పుడైతే తెలుసుకుందాం. మకర రాశికి చెందినటువంటి వారికి సమయం కీలక విషయాల్లో అనుకున్న ఫలితాలు లభిస్తాయి. మీ పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచిది, బాగుంటుంది కూడా. ఆశించిన ఫలితాలు దక్కుతాయి. మీ మనోధైర్యమే విజయానికి మూలం అని గ్రహిస్తారు. మీ రంగాల్లో అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఓర్పును వదలకండి. అపోహలు తొలగుతాయి. కొన్ని కీలకమైన విషయాల్లో లౌక్యంగా వ్యవహరించడం మంచిది. పట్టుదలతో ముందుకు సాగండి, మేలు జరుగుతుంది. వారాంతంలో మీకు చాలా అనుకూల ఫలితాలు కూడా వస్తాయి. శ్రీలక్ష్మి అష్టోత్తరం చదివితే మీకు మేలు జరుగుతుందని కూడా చెప్పడంలో అయితే అసలు సందేహమే కనిపించడం లేదు. ఈ మకర రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో ఊహించని మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి. వీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారుతుంది. వీరి ప్రేమ వ్యవహారాల్లో వీరు గొప్ప విజయాన్ని అయితే సమయంలో సాధిస్తారు. మీ సంబంధాన్ని వివాహంతో ముడిపెట్టాలని మీరు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం కూడా ఈ సమయంలో తీసుకుంటారు. ముఖ్యంగా ఈ మకర రాశికి చెందినటువంటి వారు తెలుగు అక్షరం ఆ అనే అక్షరం, ఇంగ్లీష్ అక్షరం ఏ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి స్త్రీని మీరు జీవితంలో అసలు వదిలిపెట్టకూడదు. ఈ స్త్రీ మీకు ఊహించని అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయం మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. మీ సోమరితనాన్ని పక్కన పెడతారు మరియు ఫలితంగా మీరు మీ యొక్క పనులలో చురుకుతనం మరియు అభిరుచితో పూర్తి చేస్తారు. మీ యొక్క విదేశీ ప్రయాణాలకు యోగాలు సిద్ధిస్తున్నాయి. మీరు మీ యొక్క కార్యాలయాన్ని కూడా మార్చుకోవచ్చు. ఈ కాలంలో మీరు మతపరమైన కార్యకలాపాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఈ సమయం మకర రాశి విద్యార్థులకు సాధ్యమైన ఉత్తమమైన పరిస్థితులకు ఉపయోగపడుతుంది. వారు వారి యొక్క కెరియర్ ప్రయాణంలో అద్భుతమైన విజయాన్ని కూడా సాధిస్తారు. మీ ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. మీ నక్షత్రాలు మీ యొక్క దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడంలో మీకు చాలా మద్దతుని ఇస్తాయి మరియు షేర్ మార్కెట్లలో కూడా భారీ లాభాలు సూచిస్తున్నాయి. కుటుంబ వాతావరణం చాలా ఆనందంగా ఉంటుంది. మీ యొక్క వివాహ జీవితంలో శుభప్రదమైన పనులు నిర్వహిస్తారు. మీరు మీ యొక్క అయస్కాంత వ్యక్తిత్వం, మీరు ఉల్లాసమైన స్వభావంతో ఇతరుల హృదయాలను సులభంగా గెలుచుకుంటారు. ఇది మీకు బంగారు ద్వారాలను తెరుస్తుంది. అందుచేత మీరు బహుళ వనరుల ద్వారా మీ డబ్బును సేకరించగలుగుతారు. ఈ సమయంలో మీ జీవితంలో స్వర్ణకాలమని చెప్పాలి. మీరు అన్ని వైపుల నుండి కూడా విజయం పొందుతారు. ఈ కాలంలో నక్షత్రాలు మీ యొక్క ప్రతి అడుగును కూడా ప్రోత్సహిస్తాయి మరియు మీ జీవితంలో ప్రతి మలుపులోనూ కూడా మీకు అదృష్టం చాలా మద్దతును కూడా కలిగిస్తుంది. 2025 ప్రారంభంలో శని మీ 2వ ఇంటి గుండా సంచరిస్తాడు మరియు మీ జీవితాన్ని ఆనందం మరియు శ్రేయస్సుతో నింపుతాడు. ఇది మీ యొక్క ఆర్థిక విషయాల్లో ప్రయోజనకరమైన ఫలితాలు అందిస్తుంది. ఆదాయంలో పెరుగుదల సాధ్యమే. మీ ఆరోగ్యం వికసిస్తుంది మరియు మీరు గత వ్యాధుల నుండి బయటపడతారు. ఈ కాలం మీకు అదృష్టంగా ఉంటుంది. తద్వారా మీరు మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు స్వేచ్ఛగా తీసుకోవచ్చు. మీ యొక్క ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది. మీరు ప్రభుత్వ రంగంతో సంబంధం కలిగి ఉంటే మీరు ఖచ్చితంగా గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మార్చి 2025న శని మీ 3వ ఇంటి గుండా సంచరిస్తాడు. ఈ కాలంలో మీరు అద్భుతమైన పనితీరును ఇవ్వగలుగుతారు. మీ కృషికి ఫలితం కూడా దక్కుతుంది. మే 2025 నుండి రాహు మీ యొక్క 2వ ఇంటి గుండా, కేతు మీ యొక్క 8వ ఇంటి గుండా సంచరిస్తారు. ఇది మీ యొక్క కుటుంబం నుండి విడిపోవడానికి దారితీస్తుంది. మీరు గృహ సామరస్య లోపాన్ని ఎదుర్కొంటారు. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా సరే
సరే ప్రమాదానికి గురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మీ యొక్క విదేశీ లావాదేవీల ద్వారా కూడా మంచి డబ్బును సంపాదించుకోవచ్చు. కానీ మీరు మీ యొక్క లావాదేవీలపైన అదనపు శ్రద్ధ వహించాలి. మొత్తం మీద ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతంగా ఉంటుందని నిరూపించబడి ఉంది. కష్టాల నుండి విముక్తి పొందడానికి మీరు ప్రతి శనివారం హనుమాన్జీ ముందు ఆవ నూనె దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా మంచిది. మీ అనవసర ఖర్చులు అనేవి సమయంలో పెరగబోతూ ఉన్నాయండి. కనుక మీ బడ్జెట్ను గందరగోళంలో పడేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క విలువైన డబ్బును ఖర్చు చేయాల్సిన చోట మాత్రమే ఖర్చు పెట్టాలని మీకు సలహా ఇవ్వవచ్చు. ఎందుకంటే మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చూసారు కదా, మకర రాశి వారి గురించి క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి, అసలు మకర రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, వీళ్ళు ఏదైనా ఒక్క విషయం పట్ల పట్టుపడితే వీరు దాన్ని అసలు వదిలిపెట్టారు. ఎలాగైతే మొసలి గట్టి పట్టుపడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఎంత చూసే వరకు కూడా విడిచిపెట్టారు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది అని అర్థం. ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేసే మనస్తత్వాన్ని కలవారిగా ఉంటారు. వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు. భోజన ప్రియులను కూడా చెప్పాలి. ఏదైనా సరే మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను వేరేజ్ వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలవారిగా ఉంటారు. ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిది వీరు వదిలిపెట్టారు. తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతే ఆ పనిని వీరు మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవడం వీరికి నచ్చదు. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం అనేది ఉంటుంది. మూఢ నమ్మకాలను వీరు అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించారు. కొన్ని రాసుల వారు ఊహా జగత్తులో విహరిస్తుంటారు. కానీ వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా వీరు ఎప్పుడు కూడా ముగించేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అందుచేత వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీరు అసలు అంగీకరించారు. దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు. ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని కూడా చెప్పాలి. చూసారు కదండి, మకర రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.